నమస్కారం అండి. బాగున్నారా? నన్ను మళ్ళీ కొంతమంది అడిగారండి, మీరు ఎలా వేశారు అవి ఆ డ్రాయింగ్స్ అవి వీడియోస్ చేయొచ్చు కదా అని అడిగారు. డెఫినెట్గా ఆ వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తాను. రాక్ పెయింటింగ్ కూడా నేను చేశానండి. అది నేను ఫస్ట్ ఒక లైవ్ చేసినప్పుడు చూపించాను. బట్ ఈరోజు ఒకసారి అడిగారు కాబట్టి ఒకసారి అవన్నీ చూపించి మళ్ళీ ఒక్కసారి చూపిస్తున్నాను. అందరూ క్లారిటీగా ఒకసారి చూడండి. ఇవన్నీ సగ్గుబియ్యం అండి. ఇక్కడ అంతా నేను యూజ్ చేసింది సేమియా, ఇంకా ఇది సగ్గుబియ్యం. ఇవి సగ్గుబియ్యము, ఇది కూడా సేమియానే. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. సేమియాని యూజ్ చేశాను. సేమియాతో గమ్ పెట్టి సేమియాని పెట్టేసి తర్వాత ఆ పైన బ్లాక్ కలర్ పెయింటింగ్ వేసాను అనమాట. ఇది కూడా ఇక్కడ మాత్రం చీపిరి అవి ఉంటాయి కదండి, వాటి స్టిక్స్ని అవన్నిటిని, మన ఇల్లు ఉడ్చే చీపిరి ఉంటుంది కదా, బ్రూమ్ స్టిక్, దాని ఇవన్నీ ఇలా కట్ చేసి కరెక్ట్గా పెట్టాను. ఈ లోపల చూస్తే మిరియం ఉంది. కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే లోపల ఒక మిరియం ఉంటుంది. ఆ మిరియంని కట్ చేశాను, హాఫ్ కట్ చేసి పెట్టాను. తర్వాత మిడిల్లో ఒక చిన్న డాట్ వైట్ కలర్ది పెట్టాను, ఆ లుక్ రావడం కోసం. సో నేను ఇంకా ఇది మాత్రం సేమియా బాగుంది కదా, హెయిర్, ఇంకా చిన్న ఒక పాప బొమ్మ వేసి డెఫినెట్గా నేను ఈ పెయింటింగ్ ఎలా చేశాను, ఎలా స్టిక్ చేశాను, ఎలా పెట్టాను అనేది మీకు చెప్తాను. ఇంకా డిఫరెంట్ కూడా యూజ్ చేయొచ్చు. ఇవే కాదు, మనం ఇంట్లో ఉన్న ఏవైనా యూజ్ చేసుకుని మనం డిఫరెంట్గా మాత్రం డెఫినెట్గా క్రియేట్ చేయొచ్చు. మీకు ఎప్పుడు నేను చూపిస్తూ ఉంటాను కదా, చూడండి బ్యాక్ ఎంత బోసిగా ఉందో. నేను ఇవన్నీ తీసేస్తే ఎప్పుడైనా సరే ఇంటికి అందంగా ఉంటాయండి. మనకి ఖాళీ టైం మనకి బాగుంది అనుకున్నప్పుడు ఏదైనా చేద్దాం అనుకుంటే ఇలా ప్లాన్ చేయండి, డెఫినెట్గా చాలా బాగుంటాయి ఇలాంటివన్నీ. ఒక్కసారి ఇక్కడ చూడండి, నేను ఇవన్నీ ఇది చూసారా, శనగపప్పు పెట్టానండి. ఇంకా దానికి రెడ్ కలర్ వేసాను, మిడిల్లో ఒకటి పెట్టాను. ఇది చూసారా, ఇదేంటంటే యుటెన్సిల్స్ క్లీన్ చేస్తాం కదా మనం, గిన్నెలు కడిగడానికి ఒక పీచ్ వస్తుంది కదా గ్రీన్ కలర్, ఆ స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఆ స్క్రబ్బర్ని ఇలా కట్ చేసి పెట్టాను లీఫ్ లాగా. చూడండి ఇక్కడ నేనంటే జస్ట్ నార్మల్గా చేశాను. ఇది ఇంకొంచెం స్టాండర్డ్గా కూడా చేసుకోవచ్చు. ఇలా మనకి ఫోటో కరెక్ట్గా ఉండేటట్టు కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్నీ చెమ్కీస్ పెట్టేశాను. ఇంకా ఇలా డౌన్ కూడా అంతే. ఒకసారి చూడండి, చాలా బాగుంది అనే ఒక ఫీలింగ్ ఉంది. దీంట్లో మనం ఏదైనా రీప్లేస్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా అందంగా ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ నేను పెడుతుంటే చూడండి ఎంత బాగుంటుందంటే, మనం ఏదైనా చేసుకున్నది మన ఇంటికి అందంగా అనిపిస్తుందండి. అలా పెట్టానని చెప్పేసి ఈ బాబుది ఏం చేశానంటే, అది సేమియా పెట్టానని ఇది మాత్రం బ్రూమ్ స్టిక్ పెట్టానండి. అది మాత్రం సేమియా పెట్టాను, ఇది బ్రూమ్ స్టిక్. మీరు అబ్జర్వ్ చేస్తే కనపడితే తెలుస్తుంది. ఇది సగ్గుబియ్యమే, బట్ ఇంకా క్రియేటివ్గా కూడా ఆలోచించి మనం ఇది చేసుకోవచ్చు అని నా ఒపీనియన్. ఒక్కసారి 1 minute నేను మీకు ఒకసారి చూపిస్తాను, క్లారిటీగా చూడండి. చాలా బాగుంది కదా. ఇంట్లో నీట్గా మనం ఓన్గా చేసుకుంటూ వాటిని డెకరేట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇల్లు మాత్రం. సో అలాగే ఇలా ఒక పేపర్ కటింగ్, అంటే పేపర్ని ఫోల్డ్ చేసి మనం నెట్లో ఎన్నో కనపడతాయండి. మనం నేర్చుకోవాలనుకుంటే నెట్ నుంచి కూడా మనం నేర్చుకుని చేయొచ్చు. ఇది నేను ఇలా చేశాను చూడండి, ఏం లేదు, జస్ట్ పేపర్ని ఫోల్డ్ చేసి మీరు ట్రై చేయొచ్చు, వస్తుంది ఈజీగా. సో దీనికి కలర్ వేసాను, పెట్టాను. ఇది ఉండట్లేదు అనేసి దీనికి ఇక్కడ ఇచ్చేసాను. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఓన్లీ వైట్ పేపర్ని కలర్ వేసిన పేపరేనండి. ఇది నేను స్కెచ్తో అంతే. చూడండి ఎంత బాగుందో, లుకింగ్ ఎంత బాగుంది చూడండి. అసలు ఇలా మనం ఏదైనా చేసుకుంటే అక్కడ వచ్చే అందం వేరు కదా. మనం ఇంట్లో ఇలా పెట్టుకున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుందని నా ఒపీనియన్ కదా, ఇంటికి చాలా అందంగా అనిపిస్తుంది. ఇది పుచ్చకాయ గింజలండి. మనం వాటర్ మిలన్ తిన్నాక ఉంటాయి కదా సీడ్స్, వాటిని నాకు ఎందుకో పడే బుద్ధి కాలేదు, వాటితో ఇలా చేశాను. జస్ట్ ఫస్ట్ డ్రా చేశాను, తర్వాత ఇక్కడ గమ్ పెట్టి వీటిని అతికించాను, వాటికి కలర్ వేసాను. మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం డస్ట్ పట్టి ఉంది, బట్ అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. కలర్స్ వేసాను అనమాట వాటికి, అంతే. ఇది చూడండి ఎంత బాగుందో. ఇదేం లేదండి, ఓల్డ్ బుక్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి చూడండి ఎంత బాగుందో. సో ఇంకొక ఐడియా కూడా వచ్చింది. ఏంటంటే మనము గ్రేప్స్ తింటాము, గ్రేప్స్ తిన్నాక గ్రేప్స్కి ఉంటుంది కదా ఇలాగా చెట్టులాగా, దాన్ని ఒక ట్రీ లాగా ఎందుకు చేయకూడదు, చిన్న చిన్న ఫ్లవర్స్ కట్ చేసి దానికి ఎందుకు స్టిక్ చేయకూడదు అని ఒక ఐడియా కూడా వచ్చిందండి. బట్ కొంచెం చేశాను, బట్ టైం ఎక్కువ స్పెండ్ చేయలేదు. లేకపోతే డెఫినెట్గా ఒక ట్రీ లాగా చేయొచ్చు దాన్ని కూడా. అది కూడా సూపర్ ఐడియా. ఇలా కొత్త ఐడియాస్తో మనం ఏదైనా చేస్తే మాత్రం మన ఇంటికి చూడడానికి చాలా అందంగా ఉంటుంది అని నా ఒపీనియన్ కదా. ఇంకొకటి, బాబుకి స్కూల్లో జస్ట్ ఒక
వర్క్ ఇచ్చారండి. ఏం వర్క్ అంటే మీకు కనపడుతూ ఉందనుకుంటా, సినానిమ్స్ అని ఉంది కదా, సినానిమ్స్ వర్క్ ఇచ్చారు. సో దీన్ని ఎలాగైనా చేయండి పేపర్ ఫ్లవర్ టైప్లో అని అంటే నాకు ఇలా చేయాలనిపించింది. ఏంటంటే ఇక్కడ నేను రాశాను అనమాట, సౌండ్కి సినానిమ్ ఏంటో ఇక్కడ ఉంటుంది, నాయిస్. సో సేమ్ మీనింగ్ కదా వాళ్ళకి తెలవడానికి. వాచ్ అంటే సి, చూడండి అలాగా ఈ ఎన్ని పెటల్స్ ఉన్నాయో అన్ని వర్డ్స్ అనేది బాబు అంటే ఎవరైనా పిల్లలు నేర్చుకోవాలనుకుంటే ఇలా చేస్తే మాత్రం వాళ్ళు చక్కగా ఈజీగా నేర్చుకుంటారని నా ఒపీనియన్. అవునా కదా, చూడటానికి కూడా ఎంత బాగుంది చూడండి అసలు. సో ఇక్కడ నేను ఇలా పెడుతున్నప్పుడు ఇక్కడ వచ్చే అందం చాలా, సో ఇక్కడ మనకి ఆ ఏరియా వరకు చాలా అందంగా అనిపిస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎంత బాగుందో. జస్ట్ గుడ్ హ్యాబిట్స్ రాయమన్నారు, దానికి నేను ఇలా వాడి హ్యాండ్తో పెట్టి గుడ్ హ్యాబిట్స్ అన్నిటిని ఇలా చేసి, దీనికి ఇంకా ఫ్రేమ్ చేయలేదు, బట్ చేస్తే మాత్రం బాగుంటుంది. ఏం లేదండి, ఒకసారి ఒక స్టోరీ చెప్పడానికి నాకు అనిపించింది. ఆ స్టోరీకి ఇది బాగా యూజ్ అయింది మా బాబుకి. ఉందో ఎలిఫెంట్ చాలా పెద్దగా ఉండాలి, బట్ మనం ఫింగర్కి పిల్లలకి ఏదైనా స్టోరీ చెప్పాలనుకున్నా ఇలా ఫింగర్కి పెట్టుకుని మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఇలా 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 అనుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అలాగే లయన్ని కూడా మనము పేపర్ కటింగ్ ద్వారా లయన్ కూడా చేసుకుని, ఇది చూడండి చూడడానికి అందంగా ఉంటాయి. పిల్లలకి ఇలా హ్యాండ్ పెట్టుకుని, యా వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఎ లయన్ లివ్డ్ ఇన్ ద ఫారెస్ట్ అని ఇలా మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళని కూడా చెప్పమని మోటివేట్ చేస్తుంటే ఆటోమేటిక్గా చూడండి ఎంత బాగుంటుందంటే వాళ్ళకి. ఒకసారి ఇలా చూడండి, సూపర్ కదా కదా, చాలా బాగుంది కదా. సో ఇలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇంకా ట్రీస్ కూడా మనం చెప్తూ, ఇలా యానిమల్స్ని ఒక్కొక్కటి ఇలా అన్ని చూపిస్తూ చేస్తుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఏంటంటే ఒకలాంటి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందని నా ఒపీనియన్. చూడండి ఫ్లవర్ ఒక రోజు ఎందుకు నేనే జస్ట్ కట్ చేసి నా ఓన్ ఒపీనియన్తో నేను చేసిన ఫ్లవర్ ఇది. నేను ఎక్కడా చూడలేదండి, జస్ట్ ట్రై చేశాను అనమాట. మనం ఎందుకు ట్రై చేయకూడదండి, ఏదైనా మనము ఒక దగ్గర చూసే కాదు, మనం ట్రై చేస్తే కూడా వస్తాయి, చాలా ఐడియాస్ వస్తాయి. టీచర్స్ ఇస్తున్న వర్క్సే, బట్ నేను కొంచెం క్రియేటివ్గా థింక్ చేసి చూడండి ఇక్కడ దీనికి టెయిల్ కూడా ఉంది. ఓకే, సో మనం పెట్టడానికి వీలుగా నేను అలా అరేంజ్ చేశాను. సో ఇక్కడ గ్లోబ్ చేయమన్నారు, ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. సో ఏం లేదు, ఇదంతా పేపర్స్. ఒకసారి చూడండి, న్యూస్ పేపర్స్ రౌండ్గా పెట్టేసి జస్ట్ నేను కలర్ వేసాను అంతే, గ్రీన్ బ్లూ కలర్స్ వేసాను. అంటే వీళ్ళు ఎక్కడో పడేశారు, దాని మీద ఇలా పెట్టాను. రియల్గా ఇది చూడటానికి గ్లోబ్ లాగే ఉంది కదా, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కదా. ఇంకా రాక్ అరేంజ్ చేసి కూడా మనము డిఫరెంట్గా ప్లాన్ చేయొచ్చు. రాక్ అరేంజ్ చేయకుండా కూడా మనం పెయింటింగ్ వేయచ్చు. ఎంతమందికి రాక్ పెయింటింగ్ కావాలి అని అంటే నాకు చాలామంది ఇంట్రెస్ట్గా ఉంటే నాకు కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను ఈ రాక్ పెయింటింగ్స్ అంటే నాకు చూడండి ఇటు సైడ్ నేను ఏం వేయలేదు, జస్ట్ నేను ఒక సైడే వేసాను. అంటే నాకెందుకు వేస్ట్ చేయడం కలర్స్ అనిపించింది, ఒక్క సైడే వేసాను. చూసారా రాక్ పెయింటింగ్ ఎలా ఉందో, చాలా యాంగ్రీ బర్డ్. సో నాకు ఎందుకంటే ఎమోజీస్ చాలా ఇష్టము, అవన్నీ కూడా నేను ఒక దాంట్లో వేసాను. చూడండి సూపర్. చాలా రోజులు అయిందండి నేను ఇలా వేసి కూడా, దీని మీద డస్ట్ కూడా పట్టేసింది. బట్ మనం వేసుకోవాలనుకుంటే మాత్రం ఎన్నో రకరకాల పెయింటింగ్స్. ఇది ఏం లేదండి, నేను ఒక స్టోన్స్ అంటే ఇష్టము. సో నేను ఒకసారి పిక్నిక్ వెళ్తున్నప్పుడు మా స్కూల్ తరఫున అక్కడ నేను అన్ని స్టోన్స్ తెచ్చాను అనమాట, ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర. సో డెఫినెట్గా నేను మంచి పెయింటింగ్స్ మీకైతే డెఫినెట్గా చూపిస్తాను. చూసారా ఖాళీ టైమింగ్స్లో అలా యూజ్ చేసుకుంటే. ఎమోజీస్ కొంచెం చేశాను అన్నాను కదా, ఈ ఎమోజీ అంటే మాత్రం నాకు చాలా ఇష్టం, చాలా బాగుంది కదా, సూపర్. సో ఇంకా ఏ ఎమోజీ కూడా లాఫింగ్, ఇలా రౌండ్గా ఉన్న స్టోన్స్ చూసుకుని మనం మంచి మంచి పెయింటింగ్స్ వేసుకోవచ్చు అనమాట. ఇంకా చాలా వేసాను, బట్ అవన్నీ కలర్స్ అన్నీ ఇదైపోయాయి. ఈ ఎమోజీ కూడా బాగుంటుంది. ఎప్పుడైనా నవ్వు మనకి బాగా ఆపుకోలేని నవ్వు వస్తే ఈ ఎమోజీ పెడతాం కదా. సో సూపర్. వీటి మీనింగ్స్ అంతా చాలా బాగుంటాయండి. చాలా హ్యాపీగా ఉండే ఇదిగా ఉన్నప్పుడు మనం ఇలాగా ఎమోజీస్ పెడతాము. సో ఇప్పుడు చూడండి బిఫోర్ లుక్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది కదా. డెఫినెట్గా మనం ఇంట్లో ఖాళీ టైంలో కాసేపు కొంచెం ఏదైనా ఒక పేపర్తోనో దేంతో ఒక క్రియేటివ్గా థింక్ చేస్తే మన ఇంటికే చాలా అందంగా ఉంటాయి అవన్నీ. మనకి ఇక్కడే కదా నేను చేస్తుంది ఎక్కువ, మన వీడియోస్ అన్ని నేను ఎక్కువ ఇక్కడే చేస్తున్నాను. సో ఇక్కడ డెఫినెట్గా నేను ఇంకొకసారి డెఫినెట్గా ఇక్కడ ఈ అరేంజ్మెంట్ అంతా కాకుండా వేరే అరేంజ్మెంట్ చేస్తాను, డెఫినెట్గా మీకు చూపిస్తాను కదా. వేసిన డయాగ్రామ్స్ అవి కూడా ఒకసారి చూపించమన్నారు. ఒక్కసారి మీకు ఒకటి మాత్రం చూపిస్తాను, ఎలా ఫింగర్స్ లెగ్స్ ఎలా ఉంటాయి. మేబీ ఇదైతే చాలా లైట్గా ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తే చూడొచ్చు. హ్యాండ్స్ ఎలా వేయాలి, ఫింగర్ క్లోజ్ అయినప్పుడు హ్యాండ్ ఎలా ఉంటుంది, లెగ్ ఎలా ఉంటుంది,
లెగ్ ఎలా ఉంది చూడండి. ఇంకా లెగ్ ఎత్తినప్పుడు ఇలా కాలు ఎత్తినప్పుడు ఎలా ఉంటుంది, పిక్చర్స్ ఇవన్నీ నేను మీకు ఇంకా డార్క్గా కనపడకపోవచ్చు, అబ్జర్వ్ చేస్తే మాత్రం డెఫినెట్గా కనపడుతుంది. సో నేను ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటాను అనమాట. లిప్స్ ఎలా ఉంటాయి, ఐస్ ఎలా వేయాలి. సో ఇంకా నేను ఎక్కడ ప్రాక్టీస్ చేయలేదండి, నేను నా ఓన్గా నేను ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఎలా వేస్తే బాగుంటుంది అని ఎప్పుడు ఏదో ఒక ట్రైల్. ఇక్కడ నోస్ కూడా వేశాను, అబ్జర్వ్ చేస్తే కనపడుతూ ఉండొచ్చు. సో ఇలాగా ట్రై చేసుకుంటూ ఏదో ఒక రోజు మంచి డయాగ్రామ్ వేయాలని. ఐస్కి మాత్రం చాలా ట్రై చేస్తున్నానండి. ఆ ఫీలింగ్స్ ఐస్లో కనపడతాయి చాలా వరకు ఫీలింగ్స్ మనకి. సో ఎలాగా వేస్తే తెలుస్తుంది అనేది ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఐస్లో మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్ అనేది మాత్రం మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఐస్లో కనపడే ఫీలింగ్స్ని. నాకు మాత్రం డ్రాయింగ్ అంటే చాలా పిచ్చండి. ఇది నేను జస్ట్ ఎక్కడా కాపీ చేయలేదు, అంటే ఎక్కడా చూడలేదు, నేను జస్ట్ ఓన్గా ఏదో వేశానండి. బట్ అందంగా అనిపించింది. చూడండి, ఎక్కడో చూసిన అమ్మాయిలాగా అనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఒక పాపను వేశాను, ఇది చూడండి ఎలా ఉందో. ఇది జస్ట్ ఓన్, ఎందుకంటే పాప లేరు కదండి ఆడపిల్లలు. సో ఇది కూడా చూడండి ఎలా బాగుందో, ఎంత బాగుందో. చిన్న లిప్స్. రోజు ఉమెన్స్ డే రోజు నాకు ఎందుకో వేయాలనిపించింది. ఒక ఉమెన్ని ఇలా వేసి చేశాను అనమాట. బాగుంది కదా, చూడండి. సో అప్పుడప్పుడు బాబుతో కూడా ఏదైనా ఫెస్టివల్ వస్తున్నా కూడా బాబుతో కూడా చేపిస్తూ ఉంటాను అనమాట. వాళ్ళ స్కూల్ టీచర్స్ అడిగినా సరే కంపల్సరీ ఏదో ఒకటి యాక్టివిటీ కంపల్సరీ చేపిస్తూ ఉంటాను. ఎందుకంటే అలా చేసినప్పుడే పిల్లలకి ఒకలాంటి ఇంట్రెస్ట్ ఉంటుంది అని నా ఒపీనియన్. సో ఇలా మనకి ఇవన్నీ ఏంటంటే మనకి ప్లెజెన్స్ ఆఫ్ నేచర్ని ఇస్తాయండి. నేను చూడండి, నేను చూసి వేసిన డయాగ్రామ్ వేరు, దీంట్లో ఉన్న డయాగ్రామ్ వేరు. సో నేను మళ్ళీ ఆల్రెడీ మీకు చూపించినవే చూపిస్తున్నాను అని అనుకోకపోతే చూపిస్తున్నాను, ఏమనుకోవద్దు. ఎందుకంటే మళ్ళీ అడిగారు నన్ను, ఒక్కసారి మేడం మాకు క్లారిటీగా లేదు, ఒకసారి మళ్ళీ చూపించండి అని. ఆల్రెడీ నాకు చాలా నేను వేసిన అన్ని డయాగ్రామ్స్లోకి నాకు చాలా నచ్చిన బొమ్మ ఏది అని అంటే ఇదేనండి. అంత అందంగా ఉంది. అమ్మ కొడుకు కదా, వినాయకుడు పార్వతీదేవి ఎంత బాగున్నారు కదా. సో డ్రాయింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు రోజు కాసేపు ట్రై చేస్తే డెఫినెట్గా డ్రాయింగ్స్ బాగా వస్తాయండి, దాంట్లో డౌటే లేదు. క్రియేటివ్ థాట్ చేస్తూ పోతే నేర్చుకుంది లేదు అండి. నెక్స్ట్ ఇంకొకసారి మీట్ అవుతున్నప్పుడు డెఫినెట్గా మీకు మంచి స్టోరీస్ని కూడా గ్యాదర్ చేస్తాను. ప్లీజ్ దయచేసి ఇంకేమైనా మీకు కావాలన్నా, అంటే వీటిలో ఓన్లీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ ఆర్ డ్రాయింగ్ ఆర్ ఎనీథింగ్, ఎలాంటి వీడియోస్ అయితే మీకు బాగా నచ్చుతాయో జస్ట్ కామెంట్ బాక్స్లో నాకు మెన్షన్ చేయండి. డెఫినెట్గా నాట్ ఓన్లీ టీచింగ్ అండి, టీచింగ్ ఒకటే కాకుండా నేను అన్ని రకాలుగా వీడియోస్ చేయాలని డిసైడ్ అయిపోయాను. టీచింగ్ కూడా చేస్తానండి, బట్ ఇట్ వోంట్ స్టాప్ అండి. నేనైతే టీచింగ్ అయితే ఆపాను. డెఫినెట్గా నా ఛానల్లో టీచింగ్ వీడియోస్ కూడా స్టార్ట్ అయిపోతాయి మళ్ళీ. డోంట్ వరీ, 1-2 రోజులు గ్యాప్ తీసుకుంటున్నానని ఏమనుకోవద్దండి. డెఫినెట్గా నేను ఇంకా గ్యాప్ తీసుకోను. డెఫినెట్గా 1 or 2 వీడియోస్ డైలీ అప్లోడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. మీ సపోర్ట్ నాకు ఉంటే ఇలాగా ఇంకా ఎన్నో మంచి వీడియోస్ మీకు షేర్ చేయాలని అనుకుంటున్నాను. చాలామంది నాకు డైలీ రొటీన్ చేయమని అడిగారు, వ్లాగ్ చేయమని అడిగారు, ఇవన్నీ అడుగుతున్నారు. బట్ నా ఫీలింగ్ నాకు అనిపించిన రోజు డెఫినెట్గా నేను చేస్తాను అవన్నీ. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్.